తెలంగాణ ప్రజలకి మన ఛానల్ తరఫున ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. మనతో పాటు ప్రస్తుతం ఇప్పుడైతే బల్కంపేట పవన్ పోతరాజ్ అన్న ఉన్నారు. మరి అన్నతో మాట్లాడదాం. మరి బోనాల జాతరలో పోతరాజుకు ఉన్న ప్రాముఖ్యత ఏంటన్న అసలు? ఇప్పుడు బోనాలు తీసుకెళ్తుంటారు కదమ్మా, బోనాలు తొట్టెలు తీసుకెళ్తేప్పుడు అంటే ఇప్పుడు కొంతమంది వేస్తున్నారు, అంటే ఇట్లా మజిల్ ఇట్లా దయ్యాల బొమ్మలు ఇట్లా కొంచెం చిత్రీకరించేటట్టు, అంటే అలా వేస్తే మనం పోతరాజాన్ని ఎలా గుర్తుపడతామన్నా? ఏదో డిఫరెంట్ ఆర్టిస్ట్ లాగా పెద్ద పెయింటింగ్స్ వేసేటలాగా ఉంటారు కదా. అసలు పోతరాజు అంటే ఎలా ఉండాలో పాతకాలంలో ఎలా కనిపించే వాళ్ళు ఇప్పుడు అలా లేదు కదా. మరి పోతరాజు అంటే ఖాళీ మనకు వెల్లో కలర్స్ కూడా వెల్లో కలర్, రెడ్ కలర్, బ్లాక్ కలర్, కాటికెలక అన్ని యూజ్ చేస్తున్నాం. అంటే అన్న పోతరాజుకి నియమాలు నిష్ఠలు ఏమైనా ఉంటాయా? కొన్ని చేయకూడదు. ఇప్పుడు అంటే పూజ టైంలో మనం అసలు మీ గురువు ఎవరు? మా గురువు బయటపల్లి ఉంటున్నాం. ఇప్పుడు మీకు పోతరాజులకు మంత్రాలు వస్తాయా? మాది చెప్తే ఉట్టి మాటలమ్మా, అది ఎవ్వరి పోతరాజు అంటే మరి మీ గురువు ఏం చేస్తారన్న అసలు? పోతరాజుకి ఎందుకంటే ఇప్పుడు మనకు వాళ్ళంతా బండారం ఉంటుంది. పోతరాజులో తాగి అది డాన్స్ ఆడతారని విన్నాం. పోతరాజు అంటే తాగేసురా. అంటే ఇప్పుడు ఈ పోతరాజు టైంలో మీరు ఎంత సంపాదిస్తారన్న అసలు? ఇప్పుడు నేను సంపాదన అంటే మాకు ఇప్పుడు కొంతమంది సాక పెట్టినాక తాగి పోతరాజు డాన్స్ చేస్తారు అని చెప్పారు. అంటే మీరు తాగి చేస్తారా? అంటే ఇప్పుడు అంటే పోతరాజులకు కూడా దిష్టి తగులుతుంది అని అంటారా? అంటే పసుపు బండారం ఉంటుంది కదా అమ్మ, దిష్టి కంపల్సరీ. అంటే పోతరాజులు కాళికామాతను పూజిస్తేనే మంచిది అని కూడా మేము వింటున్నాం. అసలు తప్పు. కాళికామాతను ఎవరు పూజలు చేయకపోతున్నాం, అంత భయం పడుతున్నా కాళికామాత. అని పోతరాజులకు నిజంగా దేవుడు వస్తారా? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా తెలంగాణ ప్రజలకి మన ఛానల్ తరఫున ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. మనతో పాటు ప్రస్తుతం ఇప్పుడైతే బల్కంపేట పవన్ పోతరాజ్ అన్న ఉన్నారు. మరి అన్నతో మాట్లాడదాం. అయితే ఇప్పుడైతే మరి ఆషాఢ మాసం రాగానే మనకు గుర్తొచ్చేది ఒకరు పోతరాజులు, శివశక్తులు. అయితే ఈ పోతరాజు అంటే ఎవరు అనేది అన్న మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అమ్మా. ఎలా ఉన్నా? బాగున్నామ్మా, హ్యాపీ. 2-3 రోజులలో మనకు ఆషాఢ మాసము షురు కాబోతుంది. అయితే ఎలా ఉంది అన్న మరి ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది అనగానే మీకు ఎలా అనిపిస్తుంది అసలు? ఆషాఢ మాసం వస్తుందంటే మాకు ఒక సందర్భం ఉంటుందమ్మా. సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి మాకు ఒక ఆనందం. అంటే మనకు మంచిగా ఉండి మంచిగా కొత్తగా డిజైన్ కనబడాలి, మంచిగా పోతరాజు మంచిగా ఈ సంవత్సరం కొత్తగా సామాన్ తెచ్చుకోవాలి, ఈ సంవత్సరం లెన్స్ వేరే యూజ్ చేయాలి, అట్లా ఒక్కొక్కటి నీట్గా ఉండాలని. అన్న పోతరాజు అంటే ఎవరన్న అసలు? పోతరాజు అంటే 7 అక్క చెల్లెల తమ్ముడు, ముద్ర తమ్ముడు. పోతలింగడు, పోతరాజు అంటారు, పోతలింగడు అంటారు, బొడ్రాయి అంటారు అమ్మ. అంతా మొత్తం పోతరాజు అంతే. అసలు పోతరాజు అని పేరు ఎలా వచ్చిందన్న? అంటే పోతరాజు అంటే ఒక ఊరికి సంబంధించిన పోతరాజు అంటే ఒక 7 అక్క చెల్లెల తమ్ముడు కాబట్టి పోతరాజు. ఈ సంబరం ఏం చేయాలన్నా తమ్ముడు ఎంబడి ఉంటాయి కాబట్టి అక్కలతోని సంబరం సురువైతుంది. అంటే ఈ పోతరాజులు ఎక్కడ కనిపారు? ఉట్టి మనకు ఆషాఢ మాసం, శ్రావణ మాసం, బోనాల పండుగలోనే పోతరాజు కనిపిస్తారు. మిగతా సమయంలోనైతే పోతరాజులు కనిపారు. ఎందుకన్నా అసలు? పోతరాజు అంటే ఇప్పుడు మనకు జాతర కాబట్టి పోతరాజుని సీజన్లో మాత్రం పోతరాజు చేస్తారు. కాకపోతే ఇప్పుడు మనకు విలేజ్లలో న్యూ టెంపుల్ కడతాం కదమ్మా. న్యూ టెంపుల్ కట్టినప్పుడు కంపల్సరీ మనకు బయలులో పోతరాజులు అనేది కంపల్సరీ ఉంటారు. కొత్త కూడి కట్టినప్పుడు కంపల్సరీ పోతలింగడు కంపల్సరీ ఉండాలి. అయితే ఇప్పుడు మరి బోనాల జాతరలో పోతరాజుకు ఉన్న ప్రాముఖ్యత ఏంటన్న అసలు? ఇప్పుడు బోనాలు తీసుకెళ్తుంటారు కదమ్మా, బోనాలు తొట్టెలు తీసుకెళ్తేప్పుడు ఏం దుష్టశక్తులు ఎదురు రాకుండా పోతలింగడు ఆడుతూ పాడుతూ తీసుకొని వెళ్తుంటాడు అమ్మ. అది అంటే పోతరాజుకి అసలు వేషధారణ ఎలా ఉండాలన్న అసలు? పోతరాజు అంటే మంచిగా కుంకుమ పసుపు పెట్టుకొని పోతరాజు నీట్గా ఎప్పుడు వెళ్తున్నామ్మా. అప్పుడు చెంకి కుంకుమ పసుపు కాటిక అవి బండారా పెట్టుకొని బయటకు వెళ్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ మారింది కాబట్టి మనం కలర్స్ వేసుకొని అట్లా వెళ్తున్నాం పోతరాజు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇప్పుడు పోతరాజులలో ఎక్కువ ఎవ్వరు పసుపు అంటే బండారి
బండారు పెట్టుకోవడము కుంకుమ అనేది కాటిక ఇవి తక్కువైపోయినాయి. కానీ ఎక్కడైనా కొత్త కొత్త ట్రెండింగ్స్లలో కలర్స్ వేయడం ఫేస్కి అలా అలాగ అనిపిస్తున్నాయి. ఎందుకు అసలుకి మార్పు ఎందుకు వచ్చింది? మార్పు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు కుంకుమ పసుపు చెంకి పెట్టుకుంటే వర్షం పడగానే వెళ్ళిపోతాం మనకు. బయటికి వెళ్ళంగానే సడన్లీ మనకు వర్షం పడింది అనుకో మొత్తం అంతా వెళ్ళిపోతాం మేకప్. అదే కలర్స్ అనుకో మీకు ట్రెండింగ్ కనబడుతుంట. ఇప్పుడు పబ్లిక్ కి ఏదైనా ట్రెండ్ కనబడాలి కొత్తగా, ప్రజల గురించి మనం ఎట్లా ఉన్నా మనం ట్రెండ్ కనబడాలి అంతే మనుషులకు. అట్లా అని మనం మేకప్ వేసుకుంటూ వెళ్తాం అంతే. అంటే ట్రెండ్ కనబడాలని మీరు అంటున్నారు, కానీ ట్రెండింగ్ లో కూడా అంటే ఇప్పుడు కొంతమంది వేస్తున్నారు అంటే ఇట్లా మజిల్ ఇట్లా దయ్యాల బొమ్మలు ఇట్లా కొంచెం చిత్రీకరించేటట్టు. అంటే అలా వేస్తే మనం పోతురాజాన్ని ఎలా గుర్తుపడతామన్నా, ఏదో డిఫరెంట్ ఆర్టిస్ట్ లాగా పెద్ద పెయింటింగ్స్ వేసేటలాగా ఉంటారు కదా. అసలు పోతురాజు అంటే ఎలా ఉండాలో పాతకాలంలో ఎలా కనిపించే వాళ్ళు ఇప్పుడు అలా లేదు కదా. మరి పోతరాజు అంటే ఖాళీ మనకు వెల్లో కలర్, కలర్స్ కూడా వెల్లో కలర్, రెడ్ కలర్, బ్లాక్ కలర్, కాటికెలక అన్ని యూజ్ చేస్తున్నాం అంతే. కాకపోతే ఇవాళ రేపు పూరలు ఏంటంటే వాళ్ళకి తెలియకుండా ఇట్లా దయ్యం బొమ్మలు అవి వేసుకుంటారు. అది మంచిది కాదు అసలు. పోతరాజు అంటే మనం కుంకుమ పసుపు మనకు ఎందుకంటే కుంకుమ పసుపు ఎట్లా యూజ్ చేస్తామో దానివల్ల కలర్ యూజ్ చేస్తున్నాం. ఆ కలర్స్ ఏంటంటే వెల్లో, రెడ్, బ్లాక్, వైట్ ఈ 5 కలర్స్ యూజ్ చేస్తే మాత్రం మంచిది. అది మిగతా అంతా ఈ దయ్యాల బొమ్మలు అవన్నీ వాళ్ళు ఫ్యాషన్కి వేస్తున్నాం అంతే. అది అన్న మేము కొంతమంది విన్నాం ఏంటంటే ఆషాఢ మాసం రాగానే మీ పోతరాజు సామాన్లన్నీ తీసి ఒక పూజలు చేయడం అనేది జరుగుతుందంట. అది కరెక్టేనా అన్న? ఆషాఢ మాసం అంటే మనకు పూజ అనేది సామాన్ పూజ కంపల్సరీ చేసుకుంటాం. అంటే మన ఇంట్లో చేసుకుంటాం అది పూజ. ఎట్లా అంటే మనకు ఇప్పుడు అయ్యప్ప స్వామి మనం పూజ చేయాలనుకున్నాం అనుకో, అప్పుడు ఇట్లా మనం బట్టలు తీసుకొని మనం పిండుకొని మనం ఎట్లా పెట్టుకుంటామో మా సామాన్ కూడా గజ్జలు, పూసలు అవి అన్నీ ఒకటి మంచిగా వాటర్తో మంచిగా కడిగేసి మన ఇంట్లో అమ్మవారి దగ్గర పెట్టి మంచిగా ఉద్దాని వేసి అగరబత్తి ముట్టించి మంచిగా వేసుకొని మనకు పూజ ఇప్పుడు మనకు ఎప్పుడు వేషం వేసేటప్పుడు మనకు తెలిసిందనుకో దాని బిఫోర్ ఒక 1 వీక్ ముందు మేము పూజ చేసుకొని పెట్టేసుకుంటాం అమ్మ. అంటే మనకు సామాన్ అంతా ఖరాబ్ అవుతాం కదా, మనకు మంచిగా ఉందా లేదా సెట్ చేసుకొని ఇరవళ్ళు కానీ కుంకుమ అన్నీ తీసుకొని పెట్టుకుంటాం. అన్ని అట్లా సెట్ చేసుకొని ఒక వారం రోజుల నుంచి ముందే పెట్టుకుంటాం అన్న. పోతరాజు మీరు ఏ వయసులో వేసుకున్నారన్న అసలు? నేను పోతరాజు 7 years చేసుకున్నాం. నాది నా ఏజ్ 7 years అప్పుడు వేసినాం. ఇప్పటికి 25 years అయింది. 25 years అవుతుంది. అంటే ఫస్ట్ మీరు పోతరాజు వేసుకుంటా అన్నప్పుడు మరి ఇంట్లో వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారన్న? మరి ఇంట్లో వాళ్ళు మా ఫాదరు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వేస్తున్నాం. మా ఫాదర్ బల్కంపేట వేస్తే నేను ఇక్కడ బేగంపేట అమ్మ కట్టవేసమ్మ టెంపుల్ ఉంది, నేను అక్కడ వేసిన ఫస్ట్ ఇయర్. మా ఇంటికాడ మా ఫ్రెండ్స్ పిల్లలు అందరం చుట్టూ తీసుకొని మా పిల్లలతోనే వేసినాం అంత బస్సులో. అట్లనే ఆ కారబార్ కంటిన్యూ అయిపోయింది. అంటే ఫస్ట్ టైం మరి బేగంపేటలో అక్కడ వేసినప్పుడు మరి ఇంట్లో అమ్మ నాన్న ఎలా ఏమన్నారన్న? మరి అసలు మా ఫాదర్ అక్కడ ఉన్నాడు, అసలు మా ఫాదర్కి అయితే తెలియదు. ఇక మా మదర్ మా అన్న ఉండే మా మామూలు అందరు ఫుల్గా ఉండే. ఇక వాళ్ళతో పాటు కంటిన్యూ చేసేసిన. అంటే అప్పుడు అమ్మ ఫస్ట్ టైం వేస్తుంటే వద్దు ఇంత చిన్న ఏజ్ అంటే ఇప్పుడు ఇంట్లో ఏంటంటే బండారం ఉంటుంది కాబట్టి మనకు వేయొద్దు అన్నారు. కాక బస్తీ వాళ్ళు కూడా చాలా మంది ఏమన్నారు అంటే ఇంత చిన్న వయసులో పిల్లగానికి పోతరా చేయించారు, ఏమైనా అయితే ఎట్లా, ఎవరు రెస్పాన్సిబిలిటీ అది ఇది అని చాలా మంది అన్నారు. కాకపోతే మా ఫాదర్ అయితే పట్టించుకోలేడు, ఏమన్నారు మా ఫాదర్. ఇప్పుడు 7 ఏళ్ల వయసులో పిల్లగాడు వేస్తుండంటే చదువు అని తల్లిదండ్రులు చెప్పే మనకు అప్పుడు మరి అప్పుడు ఏమన్నారు? చదువుకునే టైంలో మీరు స్కూల్కి వెళ్ళాల్సిన టైంలో వేస్తానంటే ఏమన్నారు అన్నట్టు? అంటే నాకు చిన్నప్పటి నుంచి పోతరాజు అంటే మాకు ఇక మేము మా సికింద్రాబాద్ టెంపుల్ నుంచి మేము కంటిన్యూ చేస్తాం ఎవ్రీ ఇయర్. అట్లా మా ఫాదరు మా తాత అందరు వేస్తున్నాం అనమాట. అలా చూసి నేను కూడా ఒక్కసారి వేయాలి కంపల్సరీ అనుకొని ఇట్లా ఇక మా బ్రదర్స్ మా అన్న తీస్తున్నాయి ఇంటికాడికి తోటలలో. ఇక అందరితో పాటు నేను బస్సులో నేను వేసినప్పుడు. అంటే ఫస్ట్ ఇయర్ వేసినారు, సెకండ్ ఇయర్ మళ్ళీ వేయాలనిపించిందా లేకపోతే ఇంట్లో వాళ్ళు వేయండి అని చెప్పేసినారా? వేయాలని కంటిన్యూ నాకు కంటిన్యూ పండుగ వస్తే కంపల్సరీ నేను పోతరా వేయాలనిపిస్తుంది అంతే. ఒక 1 month నుంచి నాకు అసలు ఆషాఢ మాసం వస్తుందంటే అసలు ఆ ఫీలింగ్ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఎట్టి పరిస్థితి వేయాలి పోతరాజు, వేయాలి బస్ అంతే. అంటే ఎవరన్నా అసలు ఇన్స్పిరేషన్ పోతరా చేయాలని? అంటే ఇన్స్పిరేషన్ చేయాలని మా ఫాదర్, నేను మా ఫాదర్ని చూసిన, మా ఫాదర్ని చూసేసిన. అంటే ఇప్పుడు మీరు వేస్తున్నారు, అప్పుడు నాన్నగారు వేశారు. మీకు నాన్నగారికి డిఫరెన్స్ ఎవరు మంచిగా వేసారు అనిపిస్తుంది అన్న? ఇద్దరు ఇట్లా అసలుకి బెస్ట్ ఎవరు అని అనిపిస్తే ఎవరు చెప్తారు అసలు? అప్పుడు డాడీది మామూలుగా ఉంటుండే, ఇప్పుడు మనది ఇప్పుడు గడ్డం. అప్పుడు మా ఫాదర్ ఏంటంటే అప్పుడు ఓన్లీ పోతరాజు అంటే మీసాలు పెట్టుకోవాలి, నీట్ సేవ్ ఉండాలి, కటింగ్ చిన్నగా ఉండాలి, విగ్గు పెట్టుకున్న ఒక పద్ధతితో విగ్గు పెట్టుకున్నాను. ఇప్పుడు వైట్ విగ్ వచ్చింది, అవన్నీ విగ్గు మా ఫాదర్కి అసలు ఇష్టం ఉండదు. అసలు గడ్డంతో పోతరాజు చేయొద్దే అంటాడు. నీట్ సేవ్ పోతరాజు అంటే నిమ్మకాయ పెట్టుకోవాలి అంతే, నిమ్మకాయ పెట్టుకోవాలి మంచిగా. మీసాలతో పోతరాజు అంటే గంభీరంగా ఉండాలి. ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది, ట్రెండ్ అంతా గడ్డం పెంచుకొని ఆ పోతరాజు చేసుడు అట్లా.
అంటే మీ నాన్నగారిది అంత మా నాన్నది అంత మంచిగా ఉంటుంది. ఉమ్, ఇప్పుడు అంతా పబ్లిక్ బట్టి మేము నడుస్తున్నాం అంతే. ఇప్పుడు పోతురాజు అంటే అన్న పోతరాజుకి నియమాలు నిష్టలు ఏమైనా ఉంటాయా? పోతురాజు అంటే ఇప్పుడు నియమాలు నియమాలు అంటే కంపల్సరీ ఉంటాయమ్మా. అవి ఏంటంటే మనం ఇప్పుడు కొన్ని కొన్ని చేయకూడదు. ఇప్పుడు అంటే పూజ టైంలో మనం ఇప్పుడు ఎట్లా ఉంటాం, మనం గుడికి వెళ్తాప్పుడు ఎట్లా ఉంటామో అంతే ఉంటాం పవిత్రంగా. ఉమ్, పవిత్రంగా మనం కొన్ని ఇప్పుడు లేడీస్ కొందరు ఇంట్లో కొంచెం మంచిగా ఉంటుంది, అది ఉంటుంది, అవి ఉంటాయి. అవన్నీ చూసుకొని మనం చేసుకోవాలంటే పూజ అన్నప్పుడు. అంటే ఇప్పుడు నియమాలు నిష్టలు అని అనగానే గుర్తుకొచ్చేది ఏంది అని అంటే ఇంట్లో పద్ధతులే కాకుండా మీరు ఎలాంటి నియమాలు పాటిస్తారు అసలు? మాది ఏముంటుందమ్మా, ఇప్పుడు మేము 41 days లెక్క. ఇప్పుడు మేము మాకు 1 month 2 months నుంచి మేము ఇక అన్నీ బయట తిరగొద్దు, ఉమ్, ఆ టైంకి వచ్చేసి ఉమ్, మన పని మనం చేసుకొని అట్లా చూసుకొని ఉంటాం అంతే. ఉమ్. అంటే ఎక్కడ ఏమి వెళ్ళరు బయటికి? ఇక్కడ బయటికి వెళ్ళకూడదు. ఇప్పుడు మా గురువు ఏం చెప్తారంటే, ఇప్పుడు పలానా దగ్గర పోతరా చేస్తున్నాం, ఉమ్, అక్కడ మంచి చెడు ఉంటది, ఈ టైం దగ్గర ఉండొద్దు, ఈ ఉమ్. టైంకి వచ్చేసాయి, అవన్నీ చెప్తారమ్మా మా గురువు. మీకు గురువు అనేది గురువు చెప్తారు. చెప్తారమ్మా. అన్న ఇప్పుడు పోతరాజులకి గురువు ఉంటారు అని చెప్తున్నారు. అసలు మీ గురువు ఎవరు? మా గురువు బోయినపల్లిలో ఉంటాడమ్మా, గోపాల్ అని ఆయన అమ్మ. అయితే అంటే ఇప్పుడు మీకు పోతరాజులకు మంత్రాలు వస్తాయా? పోతురాళ్ళకి మంత్రాలు ఏముంటాయమ్మా? ఉమ్, మంత్రాలు పోతురాళ్ళకి ఏముంటాయి? ఏమున్నా గురువు మాకు చెప్తారు, ఇది కాదు ఇట్లా, ఈ టైంకి ఇట్లా ఉండాలి, ఈ టైంకి ఇట్లా ఉండాలి. కొంచెం మానం సుస్థ అయితే ఇది పెట్టుకో, ఇది బందోబస్తు ఉంటుంది, బందోబస్తు మాత్రం పెట్టుకొని ఉంటాం అంతే. అంటే పోతరాజులకు మంత్రాలు వస్తాయి, మాకు శక్తులు ఉంటాయని కూడా అంటారు. అమ్మాది చెప్తే ఉట్టి మాటలు అమ్మాది. ఉమ్, అసలు ఎవ్వరి పోతరాజులకు అసలు మంత్రాలు అనేవి రావు, శక్తులు ఏమి ఉండవు. ఉండే అమ్మ. పోతరాజు అంటే అమ్మవారి తమ్ముడు, ఉమ్. అంతే బలం మనకు. అంతేగాని మంత్రాలు వస్తే ఎవరి పోతరాజుకి వస్తాయమ్మా మంత్రాలు? ఎవరికి రావు. అంటే మీ గురువు ఉన్నారని చెప్పారు కదా, మరి మీ గురువుకు మంత్రాలు అవన్నీ వస్తాయా? మా గురువుకు దేవుడు వస్తాడమ్మా. ఉమ్, ఉమ్, దేవుడు వస్తాడు. దేవుడు వస్తాడు. అంటే మరి మీ గురువు ఏం చేస్తారన్న అసలు? మీ పోతరాజు చేసినప్పుడు మీ గురువు ఎందుకు అసలు ఈ పోతరాజులకు అవసరం? పోతరాజులకు ఎందుకంటే ఇప్పుడు మనకు ఒళ్ళంతా బండారం ఉంటుంది, దానికి మంచి చెడు అవుతుంది. ఇప్పుడు ఆషాఢ మాసం రాగానే మంత్రశక్తులు ఉంటాయి మొత్తం, ఉమ్, కొత్త కొత్తగా మంత్రాలు నేర్చిన ఉంటారు. పోతరాజుల మీద ప్రయోగం చేయాలని చూస్తారు. ఉమ్, ఇట్లా నిమ్మకాయ వేసి ఆయన ఆడిపియను, ఉమ్, ఆయన పండ పెట్టేస్తా అని చెప్పి అవన్నీ చేస్తారు కొత్త మంత్రాలు నేర్చిన వాళ్ళు. ఉమ్, ఈ గురువు ఏమైతే అమ్మవారి దగ్గర తెచ్చుకొని, ఈ పలానా ఏరియాలో ఇట్లా వేసుకో, పలానా టైంకి ఈ టైంకి ఉంటుందని 3 రోజుల కాడ నిమ్మకాయ తిప్పేసుడు, గుమ్మడికాయ కొట్టేయని, ఉమ్, మళ్ళీ సూరకాయ అట్లా ఉంటాయి అన్నమాట. ఉమ్. అంటే మేము ఏం విన్నామంటే పోతరాజులు తాగి అది డాన్స్ ఆడతారని విన్నాం. అది కరెక్టే అంటారా? పోతరాజు అంటే తాగేసుడు అంటే అందరు తాగారమ్మా. ఇప్పుడు కొందరు ఒక పొత్తులు వేస్తారు, గ్లాస్ పాలు తాగేస్తారు. ఉమ్, అందరు తాగాలని రూల్స్ లేదు, తాగేటోళ్ళు తాగుతారు, ఎవరి ధర్మం వాళ్ళకి. అమ్మవారికి అయితే సాకెక్కుతుంది, ఉమ్, కొందరు 2 పెగ్స్ తీసుకుంటారు, కొందరు ఫుల్ తాగుతారు. ఇప్పుడు కొందరికి ఏంటంటే ఇప్పుడు బిజినెస్ అయిపోయింది పోతరాజు అనేది. ఉమ్, ఇప్పుడు కొందరు అప్పుడు దేవుని దగ్గర భక్తితో వేస్తున్నాయి, ఇప్పుడు ఏంటంటే బిజినెస్ వ్యాపారం అయిపోయింది అనమాట. ఇప్పుడు పొద్దంతా పని చేస్తే 1000 రూపాయలు ఇస్తారు, ఇప్పుడు మనకు 4 hours కష్టపడితే 2000 ఇస్తారు, మళ్ళీ మంత్ ఇస్తారు, అట్లా వ్యాపారం అయిపోయింది. ఒకప్పుడు పోతరాజు అంటే పోతరాజు ఫ్యామిలీ మాత్రమే వేస్తుండే, పలానా ఫ్యామిలీ ఉంటుండే, పలానా ఏరియాలో పోయి పోతరాజు ఆడితే వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే వేస్తుండే. ఇప్పుడు ప్రతి ఒక్క పోతరాజు అయిపోయిందమ్మా. అంటే పోతరాజు అంటే ఒక ఫ్యామిలీ కుటుంబం పర్యంగానే రావాలి అని అంటున్నారు. అంటే ఎవరు పడితే వాళ్ళు వెయ్యకూడదు పోతరాజు. వేయకూడదమ్మా. ఉమ్. ఎందుకు అట్లా? పోతరాజు ఫ్యామిలీ అనేది ఒకప్పుడు ప్రతి ఊర్లో ఒక మనిషి పోతరాజు అనేది పోతరాజు ఫ్యామిలీ ఉంటుండే. ఉమ్, ఇప్పుడు పలానా ఏరియాలో పోయి పోతరాజు చేయాలంటే కుదరకపోతున్నాయి. ఇప్పుడు అంతా ప్యాషన్ అయిపోయింది కాబట్టి ఎక్కడైనా. ఇప్పుడు మా గుడి కొన్ని హక్కుదారులు ఉంటాయి, ఉమ్, కొన్ని టెంపుల్స్ గుడికి ఈ పోతరాజు చేయాలి, వేరే ఫ్యామిలీ ఏనికి ఉండకపోతున్నాయి. ఉమ్. ఇప్పుడు ప్రతి ఒక్క పోతరాజు అయిపోయినాం, ఊరికి 50 మంది పోతరాజు అయిపోయినారు. అంటే పోతరాజు కమర్షియల్ అయిపోయినా చెప్తున్నారా? కమిషన్ అయిపోయిందమ్మా. అంతేనా అన్న? మీరు పోతరాజు ఇప్పుడు ఆషాఢ మాసం శ్రావణ మాసం కాకుండా మిగతా సమయంలో ఏం చేస్తారు అసలు మీరు? నేను జాబ్ చేస్తానమ్మా, నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. మీరు జాబ్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు ఈ పోతరాజు టైంలో మీరు ఎంత సంపాదిస్తారన్న అసలు ఇప్పుడు? నేను సంపాదన అంటే మా గుడికి టెంపుల్ లెక్క వేస్తానమ్మా. ఉమ్, మెయిన్ టెంపుల్ లెక్క వేస్తాను, ప్లస్ మనకు బోయినపల్లి దగ్గర సైన్ దగ్గర వేస్తాను, నేను ఓన్గా పలారం బండి తీస్తాను, ఉమ్. అంతే. అంతే. అంటే ఇప్పుడు వచ్చి మీ దగ్గరకు వచ్చి అన్న పోతరాజు అయ్యన్న అని అంటే ఇప్పుడు మీరు కమర్షియల్ గా మీరు తీసుకుంటారు కదా ఇప్పుడు? నేను మాక్సిమం డబ్బులు అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయనమ్మా. అందరు నా అభిమానంతోనే, అసలు మనకు కొన్ని ఎప్పటి నుంచి కొన్ని దగ్గర అభిమానంతోనే చేస్తాను అంతే. ఉమ్, నేను కంపల్సరీ డబ్బు గురించి ఎక్కడ వేయలేను, అంత డబ్బు నేను తీసుకునే వాళ్ళ దగ్గర. ఉమ్. ఎక్కడ తీసుకోరు. కొందరు కట్నం మాత్రం పెడతారు నాకు, ఆ కట్నం పైసలు తీసుకుంటాను. నేను ఇంత మాత్రం ఇంత అయ్యాను, నేను డిమాండ్ ఎప్పుడు ఎక్కడ చేయలేను. అయితే ఒకటి అడగడం మర్చిపోయాను, ఏంది అని అంటే ఇప్పటివరకు కొంతమంది సాక పెట్టినాక తాగి పోతరాజు డాన్స్ చేస్తారు అని చెప్పారు. అంటే మీరు తాగి చేస్తారా? అంటే ఇప్పుడు గావు పోతరాజు ఉందమ్మా, దానికి పాలతోనే వేస్తాను నేను. ఉమ్,
మార్నింగ్ పాలతోనే వేస్తా ఉట్టిగా. ఉమ్, ఇప్పుడు మామూలుగా కొన్ని ప్రోగ్రామ్స్ నైట్ లేట్ అవుతాయి. ఉమ్. అప్పుడు మనం వెళ్ళినాక ఊది ఇదంతా అయిపోయినాక ఒక 2 పెగ్స్ కంపల్సరీ కామన్ అమ్మ అది. అన్న గావు పోతురాజు అంటే ఏందన్న అసలు? గావు పోతురాజు అంటే మనకు మండే రోజు గౌరంగం ఉంటుందమ్మా. గౌరంగం అయిపోయినాక గావు పోతురాజు అని గావుకు తీసుకొస్తారు. ఉమ్, ఒకప్పుడు ఏంటంటే మేకని ఇస్తుండే మనకు గౌరంగంకి. ఉమ్, ఇప్పుడు సొరకాయ ఇచ్చేస్తారమ్మా గౌరంగంకి సొరకాయ ఇస్తారు. ఉమ్. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది అన్న అసలు గావు పట్టడం అనేది ఎప్పుడు జరుగుతుంది అసలు? మనకు మార్నింగ్ గౌరంగం అయిపోతుందమ్మా. గౌరంగం అంటే మన భవతవ అని చెప్తుంది అమ్మవారు. భవిష్యత్. భవతవ అని చెప్పినాక అమ్మవారు దాని తర్వాత గౌరంగం స్టార్ట్ అవుతుంది ఉమ్. అమ్మవారికి. ఇది ఎవరు చేస్తారు? ఉట్టి పోతురాజులే చేయాలి పని. పోతురాజు చేయాలి. పోతురాజులే చేయాలి. అంటే ఇది పోతురాజు వేరు, మళ్ళీ గావు పోతురాజు వేరా అన్న? గావు పోతురాజు సపరేట్ అమ్మ, పోతురాజు సపరేట్. పోతురాజు అంటే మనకు పలారం మండికి తొట్టెలకి వేస్తారు. గౌరంగం అనేది ఏంటంటే గావు పోతురాజు అంటే ఒక గుడికి టెంపుల్ మాత్రం పోతురాజు మాత్రమే వేస్తారు ఇది. ఉమ్. అయితే పవన్ పోతురాజు అన్నకి ఎక్కడ ఫస్ట్ గుర్తింపు వచ్చిందన్న అసలుకి? గుర్తింపు నేను చిన్నప్పటి నుంచి చేసిన, కాకపోతే మనకు పేరు ఎక్కువ వచ్చిందంటే మనకు బోయినపల్లి దగ్గర దగ్గర పేరు బాగా వచ్చింది నాకు. దగడ్ సాయన దగ్గర వచ్చింది అసలుకి. ఎక్కడ ఫస్ట్ ఎట్లా వచ్చిందన్న అన్న దగ్గరికి? ఎట్లా వెళ్ళారు అసలుకి? దగడ్ సాయ అన్న దగ్గరికి మీతో ఎలా పరిచయం? దగ్గర సాయన అంటే మా బ్రదర్ ఉన్నాడు, బ్రదర్ ఫ్రెండ్ ఉంటాడు అన్న దగ్గర. ఉమ్, ఈ అన్న దగ్గర పోతే అన్న ఒకసారి ఏమన్నాడు మనకు, ఉమ్, అట్లా ఏమంటే అట్లనే అన్న దగ్గర ఇప్పుడు ఏమంటే నేను 8 years వచ్చాను అన్న దగ్గర కూడా ఏమంటే బోయినపల్లి. ఉమ్, ఎవ్రీ ఇయర్ మేమే వేస్తాం, మా పోతురాజు ఫ్యామిలీ మేము ఒక 5 నెంబర్ వేస్తాం, ఉమ్, 5 మంది వేస్తాం మీ అన్న దగ్గర ఇప్పుడు. ఉమ్. అంటే బోయిన్పల్లి దగడ్ సాయన దగ్గర పవన్ పోతురాజు అన్న అక్కడనే ఉంటాడు అన్నట్టు మొత్తం. అక్కడ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ అన్న దగ్గర వేస్తాం. అంటే మీకు అక్కడనే గుర్తింపు వచ్చింది అంటున్నారా? పేరు వచ్చిందమ్మా. గుర్తింపు అంటే నాకు ఎప్పటి నుంచో పోతురాజు పేరు, నాకు పేరు ఎక్కువ వచ్చిందంటే బోయినపల్లి దగ్గర దగ్గర పేరు వచ్చింది నాకు. పోతురాజు అని గుర్తు నాకు ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి. కాకపోతే పేరు మనకు అంతట్లా పేరు వచ్చిందంటే పలానా బోయినపల్లి దగ్గర తిరుగుతారు కదా పవన్ అన్న పోతురాజు, అట్లా పేరు బాగా వచ్చింది నాకు. అంటే మీరు దగడ్ సాయన దగ్గరనే కాకుండా ఎక్కడెక్కడ వేసేవారు అన్న అసలుకి? నేను బేగంపేటలో వేస్తానమ్మా, మళ్ళీ తర్వాత సికింద్రాబాద్ వేసాను, మళ్ళా పార్చిగుట్ట చాలా టెంపుల్ దగ్గర వేసానమ్మా నేను. అంటే మరి ఇప్పుడు దగడ్ సాయన దగ్గర వేస్తే దగడ్ సాయన చాలా మనీ ఇస్తారు అని కూడా చాలా మంది అంటుంటారు. మరి మనీ కోసమే నాన్న ఇన్ని ఇయర్స్ నుంచి అంటే? నేను మనీ గురించి అన్న దగ్గర అభిమానంతోనే వేస్తాను అంతే. అన్న దగ్గర ఓన్లీ అభిమానంతోనే వేస్తాము. ఎప్పుడు కూడా ఎంతమంది వచ్చిన పోతురాజుతో మా మ్యారేజ్ అన్న దగ్గర మాత్రం మాకు పర్మనెంట్. మా పోతురాజు ఉన్నాడు, మా వాళ్ళే వేస్తారు బస్. వేరే అయితే ఎప్పుడు ఇక్కడ ఎక్కడ లేదు. అంటే దగడ్ సాయన పోతురాజు అన్ని ఎంత మందితో వెళ్తారన్న అసలుకి? దేని ముందు అంటే పలారం బండి ముందా, తొట్టెలనా, ఈ బోనాలు ఇలా వెళ్తారు అసలు పోతురాజు మీరు? అన్న దగ్గర పలారం బండి వేస్తారు. అన్న బోయినపల్లి పొలారం బండి చేస్తారు దగ్గర సాయన. పలారం బండికి మేము వేస్తాం 7 temples నుంచి మేము 5 మంది పోతురాజు వేస్తున్నాం. 7 temples ఎక్కడన్నా? ఇక్కడ బోయినపల్లిలో దగ్గర సాయన ఇంటి ఎదురుగానే ఉంటాయి 7 temples అమ్మవారు. ఆ అమ్మవారి టెంపుల్ కి మేము వేస్తాం. మీరు వేస్తారు. అంటే ఇది ఎన్ని సంవత్సరాలుగా సాగుతుంది అన్న అసలుకి? అన్న చేయబట్టి ఎప్పటి నుంచి సంవత్సరాల నుంచి, కాకపోతే నేను ఏబట్టి 8 years వస్తుంది అన్న దగ్గర చేయబట్టి 8 years అవుతుంది మీకు అయితే ఇప్పుడు. అంటే మీరు కానీ పవన్ పోతురాజు అని అంటే బల్కంపేట పవన్ పోతురాజు అని అంటారు, ఎందుకన్నా అసలుకి? నేను బల్కంపేటలో పుట్టి పెరిగాను కాబట్టి బల్కంపేట పవన్ పోతురాజు పేరు వచ్చిందమ్మా. అదే. కానీ బల్కంపేటలో ఫస్ట్ మీరు మీ నాన్నగారు వేశారని చెప్పారు కదన్న. మరి మా నాన్న బల్కంపేటలో మన మీది బస్సు అని ఉంటుంది ఒకటి, వాళ్ళప్పుడు ఒకప్పట్లో పలారం బండి తీస్తుండే, వాళ్ళ దగ్గర మా నాన్న వేస్తుండే. అట్లా తర్వాత ముందు మా నాన్న సికింద్రాబాద్ వేస్తుండే, సికింద్రాబాద్ తర్వాత మళ్ళీ బల్కంపేటలో అట్లా నాన్న 2-3 తిరిగి వేస్తుండే. ఇప్పుడు నేనైతే 9 years ఇప్పుడు 9 places అట్లా వేస్తాను నేను. మొత్తం 9 places మొత్తం ఇక్కడ మీరే వేస్తారు అన్న. బల్కంపేట్ పవన్ పోతురాజు అన్న అసలుకి ఎక్కడ స్టార్టింగ్, ఎక్కడ జర్నీ అంటే ఎక్కడ పుట్టి ఎక్కడ మొత్తం ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయిందని అసలు మొత్తం ఇది? మా ఫ్యామిలీ అంతా బల్కంపేటే పుట్టినాము. మా ఫాదరు, మా తాత, నేను అంతా మా కుటుంబం మొత్తం మా బల్కంపేట పవన్ పోతురాజు అంటే మా కుటుంబం మొత్తం బల్కంపేటలోనే అమ్మ. మొత్తం ఇక్కడే అంటే తాతల నుండి వచ్చింది అన్న? తాతల నుంచి వచ్చిందమ్మా బల్కంపేట. ఇప్పుడు మా తాత వేస్తుండే పోతురాజు, తర్వాత మా ఫాదరు, తర్వాత నేను, అట్లా కంటిన్యూ చేస్తున్నారు అన్న. అంటే తాతగారి తర్వాత నాన్నగారు తీసుకున్నారు, నాన్నగారి తర్వాత మీరు తీసుకున్నారు. ప్రజల్లోకి ఎలా వెళ్తుందన్న మరి మీరు ఇప్పుడు? మా ఫాదర్ ని బల్కంపేటలో ఒక ఆయన ఉంటుండే అన్న సీనన్న అని, ఆయన తీసుకెళ్లి మా ఫాదర్ ని ఆయన ఇప్పించిండు. తర్వాత ఇక ఆయన తర్వాత నేను, మా 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 కొడుకు, ఇట్లా వంశపారంగా మేము వేస్తున్నాం పోతురాజు. వంశపారంగానే చేస్తున్నారు అన్న. ఇప్పుడు నాన్నగారి ఇప్పుడు ఎవరైనా చెప్పినారా అన్న అసలుకి బల్కంపేటలో
నాన్నగారు ఇలా వేశారు, మీరు ఇలా వేస్తున్నారు, ఇద్దరిట్లో మీకు ఎలా మంచి ఎవరిది మంచిగా ఉందంటే ఎవరు చెప్తారు అసలుకి? అప్పట్లో అయితే మా ఫాదర్ మంచిగా ఉంటు మా నాన్న వేస్తుందంటే మా నాన్నది అసలు హైలైట్ ఉంటుండే మేకప్. ఉమ్, మా ఫాదర్ మంచిగా వేస్తుండే పోతరాజు. తర్వాత ఇప్పుడు నేను ఉమ్, మంచిగానే వేస్తున్నా. ఉమ్. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది అన్న అసలు ఈ విషయంలో? పోతరాజు వేసుకోనంటే ఎట్లా ఉంటది? ఇప్పుడు మా ఫ్యామిలీ సపోర్ట్ అంటే మా మదర్ ఉంటుందమ్మా, మా అమ్మ, మా ఉమ్, అన్నదమ్ములు, ఉమ్, మా వైఫ్ అందరూ ఫుల్ సపోర్ట్ ఇస్తారు నాకు. ఉమ్, ఇప్పుడు నైట్ ఎంత లేట్ అయినా వాళ్ళు వెయిట్ చేస్తారు, మా అన్న కానీ మా తమ్ముడు కానీ. మా అమ్మ కూడా మెలకనే ఉంటుంది మేము వచ్చిందాక. ఉమ్, ఇంటికి వచ్చినాక మళ్ళా నీళ్లు తీసేస్తారు, రెడ్ నీళ్ళు తీసేస్తారు, నజర్ ఉంటుంది కదా. ఉమ్, వచ్చినాక మనకు బట్టతో నీళ్ళు తీసేసి ఉమ్, మళ్ళీ తానం చేసుకున్నాక మళ్ళీ నిమ్మకాయ తీసేస్తారు. ఉమ్, నిమ్మకాయ తీసేసినాక అప్పుడు పడుకుంటారు. ఉమ్. అంటే ఇవన్నీ అమ్మగారు చేస్తారు అమ్మ అన్నట్టు. చేస్తాం. అంటే పోతరాజులకు కూడా దిష్టి తగులుతుంది అని అంటారా? అంటే పసుపు బండారం ఉంటది కదమ్మా, డిస్సి కంపల్సరీ తిరుగుతుంది. అంటే ఊరంతా తిరుగుతాం, 3 తవ్వల కాడ అవన్నీ తిరుగుతాం కదమ్మా. కంపల్సరీ డిస్ అనేది ఉంటుంది. కంపల్సరీ ఇంటికి వచ్చినాక కంపల్సరీ మనకు మనకు బ్లడ్ నీళ్ళు తీసేస్తారు కంపల్సరీ. కుంకుమ అంటే పసుపు వేసి నీళ్లు మంచిగా నజర్ తీసేస్తారమ్మా. అన్న పోతరాజులు కాళికామాతనే కొలవాలి అని కూడా మేము విన్నాం. అది ఎంతవరకు వాస్తవం అంటారు? పోతరాజు కాళికా మాతను పూజ చేసినాడు. ఇప్పుడు ఎవరు వంశ దేవుడు వాళ్ళకమ్మ. ఇప్పుడు మా ఇంట్లో పెద్దమ్మ తల్లి ఉంటది, మా ఇంట్లో మేము పెద్దమ్మ తల్లి ఏం చేస్తాం. కొందరింట్లో మాంకల్లమ్మ, కొందరింట్లో పోషమ్మ, ఎల్లమ్మ, అట్లా ఏ దేవత ఆ దేవతమ్మ. ఇప్పుడు మా వంశపరంగా అయితే మేము పెద్దమ్మ తల్లిగా మా ఇంట్లో పూజ చేస్తామమ్మా. అంటే పోతరాజులు కాళికామాతను పూజిస్తేనే మంచిది అని కూడా మేము వింటున్నాం. అసలు అట్లా ఏముండదమ్మా, ఎవరింటి దేవుడు వాళ్ళమ్మ. ఇప్పుడు కొందరు కాళికమాతనే పూజ చేయాలని ఏం లేదు. మనకు దేవత అంటే మనకు మాంకలమ్మనే పూజ చేసుకోవచ్చు, పెద్దమ్మ తల్లినే పూజ చేయొచ్చు. అట్లా ఒకప్పుడు కాళికమాతను ఎవరు పూజలు చేయకపోతున్నాం, అంత భయం పడుతున్నారు కాళికమాతను చూస్తే. ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయి అందరూ కాళికమాతను పూజ చేస్తాం, మేము కాళికమాత దగ్గరికి వెళ్తాము అని చెప్తారు. కానీ అది తప్పు. అసలు మన కాళికమాతను చూడాలంటేనే భయం కూడా మనకు ఉంటది. ఆ రూపం మనం చూసి తట్టుకునేంత శక్తి కూడా మనకు ఉండదు. అది అన్న పోతరాజుడు అంటే పోతరాజు ధరించినాక వేషధారణ చేసినాక అదేంటి ఊదు ఊదు అనేది వేస్తారు. అసలుకి ఊదు వేయడం ఏందన్న అసలు? ఊది ఎందుకు వేస్తారంటే అమ్మ, పోతరాజు మన పైమికి రానికే ఊదేస్తారమ్మ. అది మన పైమికి దేవుడు రమాలే మనకు వస్తుంది అని చెప్పి ఊదేయాలి కంపల్సరీ. ఊదేస్తే మనకు అప్పుడు పోతరాజు అనేది మన మీకు వస్తుంది. అంటే పోతరాజులో నిజంగా దేవుడు వస్తారా? 1 సెకండ్ 2 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉండడమ్మ పోతరాజు. ఆ ఊది వేసినాక మనం బయటకు వెళ్తాం కదా, అప్పటిదాకా మాత్రం పోతరాజు ఉంటాడు మన మీద. అంటే చాలా మంది అంటారు పోతరాజు వేసుకుంటే మాకు దేవుడు వస్తారు, మాకు శక్తులు ఉన్నాయి, మాకు దేవుడు వస్తారు కాబట్టి అట్లా అని చెప్తుంటారు కదా బయట. మరి పోతరాజు అంటే దేవునితో సమానం. 7 అక్క చెల్లెల తమ్ముడు కాబట్టి పోతరాజు అంటే తమ్ముడు. కాకపోతే పోతరాజుకు దేవుడు అనేది రాడు. ఆ బండారనే దేవుడు మనకు. ఒంటి మీద మన బండార పడతాం, అదే మనకు పవిత్రం. ఆ ఈరగోళ్ళనే పవిత్రం. ఇప్పుడు చిన్నపిల్లలకు జ్వరాలు వస్తాయి, ఈ పోతరాజు ఈరగోళ్ళ మెడలు వేస్తే పిల్లలకు జ్వరం తగ్గిపోతుంది. అది మన వంశపారంగా అప్పటి నుంచో ఆచారం వస్తుంది అన్నమాట. ఈ పోతరాజును కొట్టించుకుంటే పిల్లలకు జ్వరం తగ్గిపోతుంది, పిల్లలకు భయం పోతుంది, బండార పెట్టుకుని అట్లా చెప్తారమ్మా. అంతేగాని మనకు పోతరాజుకు మంత్రాలు గింత్రాలు అంటూ ఏం రావు. మనకు ఆ బండారనే మంత్రం అనుకోవాలి, ఆ బండారనే మన దేవత అనుకోవాలి. అదే మేము చాలా విన్నాము, పోతరాజు బొట్టు పెడితే కూడా పిల్లలకు చాలా మంచిది, నజర్ అనేది తొలగదు అని కూడా విన్నాము. పోతరాజు మన ఒంటి మీద బండార పడిందంటే పోతరాజు ఒక దేవుడే అమ్మ. అది మన 7 అక్క చెల్లెలకు ఎంత పవర్ ఉంటుందో పోతలింగాడికి కూడా అంతే పవర్ ఉంటుంది. అంటే బోనాలు రాగానే పోతరాజుతోని బోనాలు తీపించుకోవడం అనేది, మళ్ళీ పోతరాజు వచ్చి ఇంట్లో డాన్స్ ఆడితే కూడా మంచిది అని కూడా అంటారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారన్న అసలు? ఇప్పుడు కొందరు మొక్కుతారమ్మా. ఇప్పుడు కొందరికి పిల్లలు కాకుండా కొందరు ఉంటారు, కొందరికి ఏమో ఇంట్లో పరిస్థితులు బాగుంటాయి. అప్పుడు మేము అమ్మవారికి మొక్కుతారన్నమాట. నా ఇంట్లో కొడుకో బిడ్డ పుడితే నేను పోతరాజు చేపిస్తా దేవుడా, లేదా నేను తొట్టెలే తీపిస్తా అంటే కొందరు అవకాశం బట్టి కొందరు. ఇప్పుడు కొందరు అలా డబ్బు బట్టి కొందరు ఏం మొక్కుతారు అంటే తొట్టెలే, చిన్న తొట్టెలే కడతాను మొక్కుతారు దేవునికి. కొందరు డబ్బు ఉన్న వాళ్ళు కొంచెం పైసలు వచ్చినాక పోతరాజు చేపించుకుంటా నేను, పోతరాజు చేపించి మంచిగా బలారం బట్టి తీస్తా దేవుడా అని మొక్కుతారు. కాకపోతే మన పోతరాజు అనేది ఒక ఇంటికి పోతే అలా కంపల్సరీ ఏదైనా కలిసి వస్తుంది అమ్మా. కంపల్సరీ పోతరాజులతో కూడా చాలా కలిసి వస్తుంది అన్న. పోతరాజులకి ఈరగోళ్ళనే చాలా శక్తులు ఉంటాయని కూడా అంటారు, బలం ఉంటది అని అంటారు. అది కరెక్ట్ వాస్తవమేనా అన్న అసలు? ఈమె ఈరగోళ్ళనే పవర్ ఉంటదమ్మా. అది మనము పోతరాజు వేసే ముందు మన బస్తీలో టెంపుల్ ఉంటది, పోచమ్మ టెంపుల్ కానీ, లేదంటే అమ్మవారి బస్తీలో పోచమ్మ టెంపుల్ ఉంటది. నేను కంపల్సరీ సామాన్ మొత్తం నా పోతరాజు సామాన్ తీసుకొని
మా బస్సులో పోషమ్మ టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి పూజ చేయించుకొని మొత్తం సామాన్ పెట్టుకొని పోతరాజు. ఆ హీరో వల్లనే మెయిన్ బలం ఉంటుంది పోతరాజుకి. అది ఎవరికి ఇవ్వకూడదు, కాకపోతే ఇవాళ రేపు ఫ్యాషన్ కాబట్టి ప్రతి పెద్దవాళ్ళు రాగానే హీరో వాళ్ళని ఇచ్చేసి అది ఆడిపిస్తారు. పద్ధతి కాదు అసలు. అంటే ఇప్పుడు బోనాలు అందరూ ఒక కట్టునే వెళ్తారు. పోతరాజు పట్టుకోగానే పోతరాజు కొద్దిసేపు ఆడంగానే వేరే వాళ్ళకి రెండు ఇరగోలలు ఇచ్చేస్తున్నారు. ఇచ్చి వాళ్ళు కూడా వాడుతున్నారు. అంటే ఏంది అసలు అలా ఆడడం అనేది కరెక్టే అంటారా? అది ఇప్పుడు మందు దాగి ఉంటారమ్మా, వాళ్ళకు చెప్తే అర్థం చేసుకోరు, హీరోగోలు గుంజుకుంటారు. అది పద్ధతి కాదు. పోతరాజు అంటే పోతరాజు హీరోగోలు పట్టుకొని ఆయన ఆడితేనే మనకు సంబరం, మన ఇంటికి కూడా మంచిగా అయితే ఎవరు తీపిస్తారు వాళ్ళకి మంచిగా అవుతుంది. కొందరు ఇప్పుడు తాగినాక నాకు నేను తీసుకొని ఆడతా అనే పద్ధతి కాదు అది. పోతరాజు కూడా కొంచెం వాల్యూ ఇవ్వాలి. కొందరు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఎట్లా పోతరాజు పైసలు తీసుకుంటున్నాం కదా, మనం ఏపిస్తున్నాం మన దగ్గర, అట్లా రుబాబు చేస్తారు. కాకపోతే పద్ధతి కదా అది. పోతరాజు అంటే పోతరాజు లెక్కనే చూడాలి. అదే అమ్మా. అంటే ఇప్పుడు పోతరాజు మీలాంటి పెద్దవాళ్ళే కాకుండా చిన్న చిన్న పిల్లలు కూడా వేస్తున్నారు. ఒక 5 ఏళ్ల పిల్లలు, 6 ఏళ్ల పిల్లలు, అబ్బాయిలు అందరూ వేస్తున్నారు. అట్లా చిన్న చిన్న పిల్లలు కూడా వేయొచ్చా? వెయ్యొచ్చు అంటే వాళ్ళు వంశపారంగా ఎవరేస్తారు, ఒక గురువు అనేది కనుక్కోవాలి. మనకు ఒక గురువు ఉంటాడు మనకు. ఇప్పుడు వాళ్ళకు కూడా గురువు ఉన్నాడు అనుకో, గురువు కనుక్కొని మరి ఇట్లా పలానా ఏరియాలో వేస్తున్నా అంటే వాళ్ళ గురువు ఏం చెప్తారు వినేసి. గురువు లేకుండా మాత్రం ఏ పోతరాజు ఎవరి దగ్గర వేయకూడదు. మన ఇంట్లో అనేది మంచిగా చెడు అయింది అనుకో, మనం ఆగమైపోతాం. అది కంపల్సరీ మనం ఒక గురువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ పలానా దగ్గర వేస్తున్నా స్వామి, మరి ఇట్లా ఏమంటావా, మరి ఈరోజు ఏమంటావా, గురువు ఏ చెప్తే అది వినాలి. కాకపోతే గురువు లేని మాత్రం పోతరాజు వేయకూడదు. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు అవుతుంది. అంటే పోతరాజు వేషం వేశాక మీకు ఇంట్లో మంచిగా అయిందన్న, కలిసి వచ్చిందా? కలిసి వచ్చిందమ్మా. మేము 3 అన్నదమ్ములం. మేము మంచిగా మా అంత ఫ్యామిలీ మంచిగా ఉంటుంది, అందరం మంచిగా ఉంటాం. ఏ టెన్షన్ లేదు, అట్లా ఏముండదు. అని ఇప్పుడు పోతరాజు బోనాలలో చూసాం, పోతరాజు వచ్చిందంటే ఒక జనం మొత్తం మీ చుట్టుముట్టుంటారు. ఆ జన సంద్రోహంలా మీరు ఆ జన రష్లో మొత్తం ఉన్నప్పుడు పోతరాజులు కొడుతున్నారు. మరి కొట్టడం అనేది కరెక్టేనా? పోతరాజు కొట్టుడు కరెక్టా అంటే పోతరాజుని ఇరిటేట్ చేయొద్దమ్మా. పోతరాజు అంటే ఒక దేవుని లెక్క చూసి, ఇప్పుడు తాగేసి వచ్చి ఈరగోళ్ళ పట్టుకొని గుంజడము, విగ్గు బట్టి గుంజడము, చెడ్డి బట్టి గిచ్చడము, కాంటతో గుచ్చడము, అది చాలా ఇన్స్పెక్షన్ చేస్తే పోతరాజు కోపం వచ్చి కొడుతున్నా. అంతేగాని లేకుంటే వాళ్ళు ఏం కొట్టడానికి వాళ్ళకి ఏం ఉండదమ్మా. అసలు వాళ్ళే మనకు పబ్లిక్ అనేది అర్థం చేసుకోవాలి. పోతరాజు ఇప్పుడు ఆయనకు అంతగానం సామాన్ వేసుకుని పై మీద ఈరగోళ్ళలు పట్టుకొని గజ్జలు కట్టుకొని పూసలన్నీ కట్టుకొని ఆయన అంతగానం ఆడుతున్నట్టు, ఆయన ఎందుకు శక్తి దేవుని దగ్గర ఉంది కాబట్టి, ఆయనకు శక్తి ఉంది కాబట్టి ఆడుతున్నాడు. కాకపోతే ఇన్స్పెక్షన్ చేసి మొత్తం సూత్తో కూర్చోడము అట్లా చేసే వరకల్లా ఆయనకు విగ్గుబట్టి గుంజడం పబ్లిక్ లో, అది పద్ధతి కాదు జనాలు కూడా. అంటే పోతరాజులు అంటే నియమంగా ఉండాలి, నిష్టగా ఉండాలి, ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండేదే పోతరాజు అంటే. పోతరాజు ప్రజలు మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు, ప్రజలను మేము కూడా ఇబ్బంది అసలు ఎప్పుడు పెట్టాము. ప్రజలు ఇప్పుడు మధ్యలో సెల్ఫీ 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 అని మీద పడతారు కొందరు. ఇప్పుడు ఒకళ్ళు తీసుకుంటే మొత్తం మీద పడిపోతారు. ఇప్పుడు ఒకడు వచ్చి పక్కేసి విగ్గు కొని చేస్తారు. దానివల్ల మనిషికి ఇన్స్పెక్షన్ అవుతుంది. అంటే రీసెంట్లీ మేము సోషల్ మీడియాలో కూడా చూసినాం, పోతరాజు పిల్లల్ని కొట్టడం జరిగింది. ఇట్లా పిల్లల్ని అంటే కొట్టడం అనేది చాలా వైరల్ అయింది కదా, మరి అలా ఎందుకు అసలు అట్లా? అది కొందరు కొడతారు, అందరు పోతరాజు అయితే కొట్టరమ్మా. కొందరు ఎవరో కొడుతారో, కాకపోతే పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి. పబ్లిక్ పోతరాజుని సతాయించకూడదు మెయిన్. అది సతాయించకుంటే మనకి ఏమి ఇబ్బంది అనేది ఉంటుంది. వాళ్ళు కూడా ఏమంటారు అంటే మీరు ఒక పోతరాజు కాబట్టి, ఇప్పుడు ఆషాఢ మాసం మళ్ళీ బోనాల జాతర వస్తుంది కాబట్టి, మీరు ఒక పోతరాజులకు ఏం చెప్పబోతారన్న మీ నుండి? పబ్లిక్ ని మనం కొట్టకూడదు, మనం మంచిగా వేసుకొని మనం పబ్లిక్ లో మంచిగా నడవాలి. మనం మంచిగా ఉంటే పబ్లిక్ మంచిగా ఉంటారు, జనాలలో మంచిగా ఉంటాం మనం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి మరి పవన్ పోతరాజు అన్నతో మాట్లాడడం అనేది జరిగింది. అయితే మళ్ళొక ఇంటర్వ్యూలో కలుద్దాం. అంతవరకు బాయ్.